తప్పులు చేయటం అనే అలవాటు మీకు ఇప్పటిది కాదు, ముందు నుంచి ఉంది. కానీ అది మరీ మితిమీరిపోతుంది. చూసుకోండి జోధా బేగం. మీరు నన్ను నమ్మకపోవడం మీరు చేస్తున్న ఒక పెద్ద పొరపాటు షహించా. నా మాటల్లో నిజమెందుకు గ్రహించలేదని ఏదో ఒక రోజు మీరే బాధపడతారు. నేను నిన్ను చనిపోనివ్వలేను. ఇదిగో ఈ విషయం మీరు కూడా తాగు. ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకో. యా అల్లా, నీ ఒంట్లో విషయం పాము విషయం కంటే ప్రాణాంతకరంగా ఉంది. నీకు నా శుక్రియా. నువ్వు నా ఎంగిలి పాలు తాగి అపాయానికి సిద్ధపడ్డావు. వేరే మార్గమే లేదే. ఒకవేళ నువ్వు అపరాధివని రుజువైపోతే మనం వచ్చిన లక్ష్యం ఎన్నటికీ నెరవేరేది కాదు. ఇదంతా ఆ జోధా బేగం వల్లే జరిగింది. ప్రతిసారి నా దారికి అడ్డొచ్చేస్తుంది. షహిన్షాని కలవాలని ప్రయత్నించినప్పుడల్లా అడ్డొచ్చేస్తుంది. నేను విషపానం చేసినప్పుడు అడ్డొస్తోంది. ఇవాళ నేను ఎలాగో తప్పించుకున్నాను. షహిన్షా గారు నన్ను నిరపరాధిగా అంగీకరించారు. కానీ ఆ జోధా బేగం అంత తొందరగా ఓటమి ఒప్పుకునే రకం కాదు. తన సాక్ష్యాల్ని అన్వేషించే తీరుతుంది. అందుకే చెప్తున్నాను, అప్రమత్తంగా ఉండు. ఒకవేళ మన గుట్టు రట్టయిపోతుందేమో. కానీ ఎన్నాళ్ళని నన్ను నేను కాపాడుకోగలుగుతాను? ఒకవైపు జోధా బేగం మనకి అడ్డుగా తయారైతే, ఇంకోవైపు అబుల్ మాలిక్ కోపంగా ఉన్నాడు. ఒక విషయంలో కంగారు పడినక్కర్లేదు. ప్రస్తుతానికి అబుల్ మాలిక్ కారాగారంలో ఉన్నాడు. కానీ ఎన్నాళ్ళుంటాడు? తను ఎన్నోసార్లు కారాగారం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. ఈ కారాగారంలో కూడా ఎక్కువ రోజులుండడు. ఇప్పుడు నన్ను వెతికి పట్టుకుంటాడు. తన పని పూర్తి చేయలేదని నన్ను శిక్షిస్తాడు. చంపేస్తాడు నన్ను. ఇప్పుడిక షహిన్షాపై దాడి చేయడం కూడా తేలికైన పని కాదు. ఎందుకంటే విషయం వల్లే షహిన్షాకి హాని జరిగితే ప్రజలు జోధా బేగం మాటలే నిజమని భావిస్తారు. మనం ప్రాణాలతో ఆగ్రా నుంచి అప్పుడు బయటపడలేం. అంటే అసలు నీ ఆలోచన ఏంటి బెనజీర్? మనం వచ్చిన పని వదిలేద్దామనా? వీల్లేదు. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. అది తప్ప నాకు వేరే గత్యంతరమే ఉంది. ఇక మన లక్ష్యం సంగతి అంటావా? మన లక్ష్యం వేరొకరి ప్రాణాలు తీయడం, మన ప్రాణాలు బలి చేయడం కాదు. జాకిరా, మనం వెనువెంటనే ఆగ్రా నుంచి పారిపోవాలి. ఎలా పారిపోవడం అంత తేలికనుకుంటున్నావా? కాదు, కానీ దర్గా నుంచి పారిపోవడం అంత కష్టం కాదుగా. దర్గానా? అవును, దర్గా వెళ్తున్నామని సాకుతో మనం ఇక్కడి నుంచి బయటపడిపోదాం. అప్పుడు శాశ్వతంగా ఆగ్రా నుంచి బయటపడిపోవచ్చు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇదే మనకున్న చివరి అవకాశం. లేదంటే ఎప్పుడు ఆ జోధా బేగం మన మీద దెబ్బతీస్తుందో తెలియడం లేదు. భవనంలో ఉన్న వారంతా నేను భ్రమపడ్డాను అనుకుంటున్నారు. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు, ఆ బెనజీర్ ఒక విషకన్యే. షహిన్షా గారి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. ఆ బెనజీర్ ఆయన్ని హతమార్చేస్తుంది. జోధా, మీరు 2 రోజులుగా విశ్రమించడం లేదు. కాసేపు నిద్రపోండి. ఏంటి అర్థం లేని మాటలు? అక్కడ షహిన్షా గారు ప్రాణ పరిస్థితిలో ఉంటే నన్ను ఇక్కడ విశ్రమించమంటావా? నీ మనసులో మాట చెప్పు. నీకైనా నా మాటల మీద నమ్మకం ఉందా లేదా? జోధా, ఎన్నోసార్లు మనం చీకట్లో చూసామని అనుకుంటున్నాం, కానీ అది నిజమే ఉండకపోవచ్చు. మూర్తి మరీ అంత చీకటిగా లేదు. పైగా నేను స్పష్టంగా నా కళ్ళారా చూశాను. ఆ బెనజీర్ విషపానం చేస్తుండగా చూశాను. జోధా, మీరే ఆలోచించండి. ఒకవేళ బెనజీర్ విషకన్య అయి ఉంటే జాకీరా ఆవిడ ఎంగిలి పాలు తాగి ఎలా ప్రాణాలతో ఉంటుంది? ఒక్కొక్కసారి భ్రమలో పడడం సహజం. అంటే నువ్వు కూడా నాది భ్రమేనంటావా? జాకీరా ఇంకా బ్రతికుందంటే దాని వెనుక కూడా ఏదో రహస్యం ఉంది. బెనజీర్ ఖచ్చితంగా ఒక విషకన్యమోతి. లేదంటే నువ్వే చెప్పు, ఆ బట్వాడ అధికారి ఎలా చచ్చిపోయాడు? భవనంలోకి అసలు పాములు ఎలా వచ్చుంటాయి? అసలు ఎవరు నన్ను నమ్మరెందుకు మోతి? ఎందుకంటే ఇందాకేగా బెనజీర్ నిర్దోషని రుజువైంది. బెనజీర్ మీద మీలో తలెత్తిన సందేహం, దాంతో షహిన్షా గారి జీవితం గురించి బెంగ రెండూ కలిసి మీకు భ్రమ కలిగించాయంతే. జోధా, ప్రస్తుతం మీకు ప్రశాంతత అవసరం. దయచేసి నేను చెప్పేది వినిపించుకో. కాసేపు విశ్రాంతి తీసుకో. నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా మోతి? నువ్వు కూడా బెనజీర్ మీద అసూయ వల్లే నేను ఈ విధంగా చేస్తున్నాను అనుకుంటున్నావా? కానీ నువ్వు నా స్నేహితురాలివి. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో. మహారాణి రాజమాత హమీదా బాను గారు ఏం చేస్తున్నారో? జోధా, నువ్వు గత 2 రోజులుగా నిద్రపోలేదని నాకు తెలిసింది. ఎందుకని? అత్తయ్య గారు, భవనంలో ఒక విషకన్య విచ్చలవిడిగా తిరుగుతుంది. అప్పుడు నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? అంటే మీరు కూడా నాది భ్రమనే అనుకుంటున్నారా? నీకెలా చెప్పాలో తెలియడం లేదు జోధా.
నీ కళ్ళే నిన్ను మోసం చేశాయి. చెప్పండి అత్తయ్య గారు, మీరు కూడా నా మాట నమ్మడం లేదా? ఉంది. నువ్వు ఎవరి మీద అబద్ధపు ఆరోపణలు చేయవని నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ జోధా, ఈ వ్యవహారంలో జలాలి స్వయంగా బెనజీర్ నిరపరాధని అంగీకరించాడు. ఇంకా ఈ విషయంలో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు?